నాగేంద్రబాబు ప్రధాన పాత్రలో శ్రీరాజ్ బల్లా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పదును. నలుగురు కుర్రాలు ఓ అమ్మాయి మధ్య సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం లోగో లాంచ్ అయింది. ఆ విశేషాలు మీకోసం. నా మిత్రుడు మిస్టర్ సచిన్ తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, శ్రీరాజ్ మంచి దర్శకులుగా ప్రమోట్ కావాలని నేను వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సత్యం మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మేకింగ్ కానీ సక్సెస్ అయితే ఒంటికాల మీద కుంటుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్కి అది ఎంతో హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాతోటి సత్యం పెద్ద హిట్ కొట్టాలని నా ఆకాంక్ష. చిన్న ఎప్పటితోటి పెద్ద హిట్ కొట్టడమే నిజమైన సక్సెస్. ఆ సక్సెస్ మా సత్యానికి రావాలని నా ఆకాంక్ష. రామసత్యనారాయణ గారు చెప్తున్నటువంటి కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్ గా ఈ పదును సినిమాని చాలా బాగా తీసుంటాడని అనిపిస్తూ ఉంది, నమ్మకం కలుగుతూ ఉంది. మనం ఒక సాంగ్స్ చూసాం, అలాగే కొన్ని ట్రైలర్స్ చూస్తూ ఉంటే దాంట్లో సంథింగ్ ఒక స్పెషాలిటీ అనేది కనిపిస్తూ ఉంది టేకింగ్ లో. అలాంటి కొత్తదనాన్ని ఉంటే మేము ఎప్పుడు ఆదరిస్తాం, సక్సెస్ ఇస్తామని చెప్పి వరుసగా మన ఆడియన్స్ కూడా నిరూపిస్తూ ఉన్నారు. ఆ వరుసలో వస్తున్నటువంటి ఈ పదును సినిమాని కూడా మీరంతా ఆదరించి ఒక కొత్త దర్శకుడు మన తెలుగు పరిశ్రమకు రావడానికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా తీనయ్యా, నాకు బిజినెస్ అవుతుంది, నాకు వేస్ట్ అని రాని సీన్ అని చెప్పారు. అప్పుడు మోహన్ లట్టపట్ల గారు తీసుకెళ్లి పరిచయం చేశానండి. ఆయన ఏమన్నారంటే, రామకృష్ణ లైన్ బాగుంది, కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన కాస్త తులసిరామ్ గారు ఒక ఆయన ఇప్పటి నుంచి సినిమా తీద్దామని ఉత్సాహపడుతున్నారు. ఆయనకి నీ పక్కన కలిపితే డబ్బు అనేది 100% పోదని నాకు గ్యారంటీ ఉంది. కాబట్టి అతను సేఫ్గా నిర్మాతగా ఉంటే ఇండస్ట్రీలో ఒక సినిమా తీస్తాడు. కాబట్టి అతను కలిసి చెప్పి అతను ఎంకరేజ్ చేసి ఆ డైరెక్టర్ని తులసిరామ్ గారు పరిచయం చేస్తే, సార్ నాకేం తెలియదు, నేనేం పెట్టమంటే పెడతాను, డబ్బు వచ్చినా రాకపోయినా కూడా నాకు సక్సెస్ కావాలని ఎంతో ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఎష్యూరెన్స్ ఇచ్చి మరీ ఈ సినిమాలు తీసాం. ఈ సినిమా 100% కాస్ట్ బేస్డ్ కాదు, సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్కి మళ్ళీ పేరు వస్తుంది మరొకసారి తెలియజేస్తూ మా దర్శకులు శ్రీ సాగర్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. డైరెక్టర్ అయినా పదును కథకి బాగా పదును పెట్టి తీసినట్లుగా కనపడింది. ఈ సినిమాకి రామసత్యనారాయణ, తులసిరామ్ గారు నా ఫ్రెండ్సే. సో తులసిరామ్ గారు ఫస్ట్ దాకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉరికై ఊహకే నువ్వు ఊపిరిపోయుమా, మనసై మురిసై జడివానే కురిసే, వలపై విరిసే నిన్ను చూసే, చలిమి కోరే చలివై నా సఖివై మేనకవై, మదిని మెరిసిన మెరుపై మై మరపై ఓ వరమీయవే. నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాకున్న బడ్జెట్లో, నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్, నా హోమ్ మేడ్ ఫుడ్ లాగా నా తమ్ముడే నాకు మ్యూజిక్ అందించాడు. అలాగే నా ఫ్రెండ్ కెమెరా వర్క్ చేశాడు, తన కెమెరా తీసుకొచ్చి నా కోసం వర్క్ చేశాడు. పుచ్చా రామకృష్ణ గారు ఎంతో మంచి రైటర్, ఆయన ఎన్నో సినిమాలకి సీరియల్స్ కూడా రాసిన వ్యక్తి. ఆయన నా కోసం దీనికి మంచి మంచి డైలాగ్స్ రాసి నన్ను ఎంతగానో అందరూ ప్రోత్సహించారు. ఈ సినిమా అవుట్పుట్ బాగానే వచ్చిందని నా ఆశ. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ చూసి దాన్ని సక్సెస్ చేస్తారని, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన తుమ్మలపల్లి రామకృష్ణ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని, అలాగే తులసిరామ్ కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్ కోసం మీ శ్రీరాజ్. పదును ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. అండ్ శ్రీరాజ్ నాకు ఒక మంచి ఆర్టిస్ట్గా పరిచయం. బయట పైకి వచ్చిన వెంటనే
శ్రీరాజ్ మన డైరెక్టర్ అనే వెంటనే నాకు కొంతసేపు ఏం అర్థం కాలేదు. సో వన్స్ ఐ సీన్ ద విజువల్స్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్లీ అండి. సో ఈ సినిమా శ్రీరాజ్కి, మా రామ్ సత్యనారాయణ గారికి, యూనిట్ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.